హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని అయితే కంటిన్యూ చేసే ముందు లైక్ కొట్టండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా టైం వచ్చేసి 11:30 మధ్యాహ్నం అయింది. నాకు టైం గుర్తుకులేదు. ఇంకా అక్కడైతే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఇంకా అయిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ తీసుకొచ్చి అప్పుడైతే ఇంకా ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బట్టలు అయితే మొత్తము ఇంకా 1 డే తప్పించి 1 డే వేస్తున్నా కాబట్టి మొత్తం ఫుల్ అయిపోతున్నాయి, ప్యాక్ అయిపోతున్నాయి. ఇటు గ్రిల్స్, ఇటు ఇది దండం ఉంటుంది కదా, ఇది మొత్తం ఫుల్ అయిపోతున్నాయి అనమాట. ఇంకా 2 రోజులు వాషింగ్ మిషన్లో వేయలేదనుకోండి, ఇంకా ఫుల్ బట్టలు అయిపోతున్నాయి. మా టోని ఇప్పడమే ఎక్కువైపోతుంది అనమాట బట్టలు అయితే. ఇంకా వాడు మార్నింగ్ ఒకటని, ఈవినింగ్ ఒకటని, బయటికి ఒకటని అట్లా వేసుకొని వెళ్తూ ఉంటాడు. అట్లా అని చెప్పేసి బట్టలు అయితే ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇంకా ఇటు గ్రిల్స్ రెండినాయి, అటు దండం కూడా రెండిపోతుంది అన్నమాట. ఇంకా అక్కడైతే బట్టలు అయితే తీసుకొచ్చి ఇంకా ఆరేస్తూ ఉన్నాను. పని మొత్తం అయిపోయింది. ఇంకా మార్నింగ్ ములక్కాయ సాంబార్ పెడదామని అనుకున్నా. ఇంకా మార్నింగ్ కుదరలేదు. ఇంకా ఈవినింగ్ అన్నా పెట్టడానికి ట్రై చేయాలి, ఖచ్చితంగా పెట్టాలి ఈవినింగ్ అయితే. ఇంకా కొద్దిగా సాంబార్ ఈ సమ్మర్లో కొద్దిగా సాంబార్ ఉన్నాయి. చారైనా పప్పు అయినా ఇవైతేనే మంచిగా కొద్దిగా మంచిగా తినవలసి వస్తుంది పిల్లలు. లేకుంటే గట్టి కూరలు, ఫ్రై కూరలు అనేవి అనుకోండి ఎక్కువ తింటలేరు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సాంబార్ అయితే పెడదామని మార్నింగ్ అనుకున్నా. కాకపోతే ఇంకా అప్పటికే ఆ స్వీట్కి ఇట్లా ఆకలి అయిపోతుందని చెప్పేసి అంటూ ఉన్నారని చెప్పేసి ఇంకా అక్కడికి ఇంకా నేనైతే సాంబార్ అయితే పెట్టేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే పెట్టాలన్నమాట సాంబార్ అయితే. ఈ సమ్మర్లో సాంబారే బెస్ట్ నాకు తెలిసి అయితే. సాంబారు, ముద్దపప్పు, చారు ఇవైతే ఎక్కువ బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా అక్కడైతే బట్టలు అయితే ఇంకా ఆరేయడం అయితే అయిపోతూ ఉంది నాది. చూడండి మొత్తం గ్రిల్స్ అయితే పక్కగా రెండిపోతాయి. ఇంక ఇటు దండం కూడా రెండిపోతుంది. ఇంకా ఉన్నాయి వాషింగ్ మిషన్లో. ఈ ఫస్ట్ కొన్ని ఆరేసి తర్వాత అవి తీసుకొద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ తీసుకొచ్చినాయి గ్రిల్స్ మీద వేసినాయి అయితే ఆరేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా అవన్నీ ఆరేసినాక వాషింగ్ మిషన్లో ఇంకా ఉన్నాయి పిల్లలే, మా హస్బెండ్ ఇంకా ఉన్నాయి అన్నమాట. అవి తీసుకొచ్చి ఇంకా దండం మీద పెద్ద గ్రిల్స్ మీద వేసినాం అనుకోండి తొందర ఆరిపోతాయి. తర్వాత ఇంకా చిన్నవి ఉంటే ఆ దండ మీద వేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పెద్దవన్నీ గ్రిల్స్ మీద అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా దండ మీద ఉన్నాయి కదా అవైతే చిన్నవి, ఇంకా అవైతే ఇంకా అవి కూడా ఆరేయాలన్నమాట. అవి కూడా ఆరేస్తే పని అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయితే చాయ్ అయితే పెట్టేసుకొని చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అన్నమాట. ఈవినింగ్ అన్నమాట. ఇంకా పిల్లలకైతే పాలు అయితే పోసాను. ఇంకా వాళ్ళు కూడా పాలు అయితే తాగారనమాట. వాళ్ళు పాలు తాగాకనే ఇంకా నేనైతే చాయ్ అయితే పోసుకున్నాను. ఇంకా పిల్లలు పాలు తాగి ఈవినింగ్ స్నాక్ తినేసి కిందకైతే వెళ్ళిపోయారనమాట. కింద అయితే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలైతే. బయట అయితే మంచిగా గాలి వస్తుంది కదా, గాలికి వాతావరణానికి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలైతే. అండ్ నిన్న అయితే గాలి చాలా ఎక్కువ పెట్టిందండి, అసలు మస్తు ఘోరంగా. ములక్కాయ సాంబార్ అయితే పెట్టేసిన. ఇంక ఇది పప్పు అయితే ఉడికింది, ఇందులో అయితే పెట్టేసిన. ఇంకా మరిగితే పోపు పెట్టేయచ్చు దీన్ని. ములక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పొంగు రావాలి. చూసారు కదా, ములక్కాయ సాంబార్ అయితే పెట్టేసిన. ఇంకా అదైతే మంచిగా మరుగుతూ ఉంటుంది. మరిగినాక తర్వాత అయితే పోపు అయితే పెట్టుకోవాలి. పిల్లలు అయితే కింద ఆడుతూ ఉన్నారు. సాంబార్ అయితే మంచిగా మరుగుతూ ఉంది. ఇది పొంగింది అనుకోండి పప్పుచారు టేస్టే పోతుంది. దీన్ని పొంగనియకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓన్లీ ములక్కాయల సాంబార్ పెట్టుకోండి, ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ చాలా బాగుంటుంది ములక్కాయల సాంబార్ అయితే. ఒకసారి పప్పులో ఒక టమాటా వేయండి, పప్పులో ఒక టమాటా వేసి ఉడకబెట్టండి. తర్వాత మన ములక్కాయలు పచ్చి ఆనియన్ కట్ చేసి పులుసులో వేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు. ఒకసారి ములక్కాయ సాంబార్ ట్రై చేయండి. ఏం వెజిటేబుల్ వేయకుండా ములక్కాయ సాంబారే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ములక్కాయ
పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసిన నేను. ఇప్పుడు టైం వచ్చేసి 7 ఏమో అవుతుంది. ఇటైతే రైస్ అయితే పెట్టేసిన, ఇంక ఇటైతే సాంబార్ అయితే మంచిగా మరుగుతూ ఉంది. 7 అయిపోతుంది, దాని ఫాస్ట్ నైట్ 7 అవుతుంది. ఫాస్ట్ అయితే చేసేయాలి సాంబార్ అయితే. ఇంకా మరిగితే పోపు అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే సాంబార్ పొడి అయితే వేసుకుందాం. ఇంకా ఇటు రైస్ పెట్టేసిన, అటు మంచిగా మరుగుతూ ఉంది. మనకు సాంబార్ పొడి అయితే వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే కొద్దిగా చిక్కబడడానికి వేసుకుంటే సాంబార్ పొడి మంచిగా ఉంటుంది. ఒక గంట వేసుకుంటున్నా, చిన్నగా ఉంటుంది మరి గంటలో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే సాంబార్ పొడి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సాంబార్ పొడి వేసినాక మంచిగా కలిపి సాంబార్ పొడి ఇంకా మంచిగా కొద్దిగా మరగనివ్వాలి. మరిగితే ఎమ్మి సాంబార్ రెడీ. ఇంకా దీంట్లో అయితే ఏం లేదు, ఓన్లీ పోపు పెట్టేయడమే. పోపు అందరికి తెలిసిందే. చిక్కబడ్డాక పోపు పెట్టేసుకుంటే సాంబార్ రెడీ.